మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, ఇవాళ చొప్పదండి ఎమ్మెల్యే గారు సత్యం మేడిపల్లి సత్యం గారు, ఆయన ఒక అధికారంలో ఎమ్మెల్యే అయినా వాళ్ళ వైఫ్ ఆత్మహత్య చేసుకుందండి. ఇది అవును సార్, మార్నింగ్ చూసాను నేను. ఇది ఎలా చూద్దాం అంటారు? అసలు మీరు ఏమనిపించింది చూడగానే ఈ సంఘటన? సత్యం గారు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కాకముందు అంతా కూడా ఈ రూపాదేవే మొత్తం అంతా స్కూల్ టీచర్గా ఉంటూ ఎక్కువ ఇన్కమ్ సంపాదించి కుటుంబం అంతా కూడా ఆమె చేతుల మీద నడిచిందని నేను విన్నాను సార్. నేను ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఒక ఒక మంచి స్కూల్ టీచర్ అయ్యి ఉండి ఒక 100 మందికి ఆమె ఒక రోల్ మోడల్గా ఉంటూ అంత కుటుంబాన్ని రన్ చేసినటువంటి రూపాన్ని ఆవిడ సడన్గా ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేటువంటి డౌట్ వస్తుంది. అయితే ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది సార్. ఎంత సమస్యనే కానివ్వండి, అది ఉద్యోగ సమస్య లేదు, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది. ఈ మధ్యనే హస్బెండ్కి ఒక మంచి పదవి వచ్చింది. తర్వాత ఈ మధ్యనే తిరుపతి అవన్నీ పుణ్యక్షేత్రాలన్నీ వాళ్ళు విజిట్ చేసి వచ్చారని కూడా తెలిసింది. మరి ఇంత జరిగినప్పుడు ఈ నెల రోజుల్లో మరి ఏం జరిగి ఉంటది అనేది ఏమన్నా జరగనివ్వండి, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ బిడ్డల్ని అనాథలు చేసేటువంటి అధికారము తల్లిగా లేదండి. ఎందుకంటే ఆ బిడ్డలు రేపు ఎవరు తల్లి ప్రేమ తర్వాతనే సరే ఏదైనా, తండ్రి ప్రేమైనా, అన్న తమ్ముడు ప్రేమైనా, అక్క చెల్లెలి ప్రేమైనా ఎవరిదైనా కూడా సెకండరీనేది. ఇంకా పిన్ని, బాబాయిలు, అత్తమ్మలు, మామయ్యలు వీళ్ళంతా సెకండరీ, తాతలు వీళ్ళంతా సెకండరీ. ప్రైమరీ ఎవరు? మదర్. ఫాదర్ ఇప్పుడు బయట తిరుగుతున్నాడు, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అటు ఇటు తిరగడం, ఇంట్లో పట్టించుకోలేకపోయిన పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డలను చదివిస్తుంది ఎవరు? రూపా గారే. అలాంటప్పుడు ఆవిడ అర్ధంతరంగా చనిపోవడం అనేది, ఆత్మహత్య చేసుకుందనేది అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. ఎందుకంటే చూచాయిగా ఈమెతో క్లోజ్గా ఉన్న వ్యక్తులతో ఖచ్చితంగా ఈమె తన బాధని కొంచెమన్నా పంచుకొని ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరిగా అనుకున్నా కూడా ఒక సోల్మేట్ అంటే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అప్పజెల్లిలో లేకపోతే ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో ఖచ్చితంగా ఈమె షేర్ చేసుకొని ఉంటుంది. ఆ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళైనా బయట పెట్టి ఇలా ఒక చిన్న అనుమానం వస్తోంది, ఇలా బాధపడుతోంది అని కొంచెం ముందుకు వచ్చి ఉంటే ఆమెకి ఈరోజు ఈ పరిస్థితి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆమెకు వచ్చి ఉండేది కాదు. అయినా ఆమె అలా చేసి ఉండకపోయింటే బాగుండేది. ఎందుకంటే ఆయన కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా తెలియగానే ఆయన శ్రద్ధ పడిపోయి ఆయన ఒక షాక్లో గురి అయినట్టుగా మనకి వార్త వచ్చింది సార్. సో ఇది కరెక్ట్ కాదు. ఒక తల్లిగా బాధ్యత నిర్వర్తించాల్సింది పోయి ఈ ఆత్మహత్యలు ఆ క్షణము చేసుకోవాలనిపించేంత కష్టము వచ్చినా కూడా ప్రతి దానికి ఈ రోజుల్లో పరిష్కారాలు అంటూ ఉన్నాయి సార్. ఆరోగ్య సమస్యలు అనుకోండి, ఆరోగ్య డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ కాకపోతే ఇంకొక ఢిల్లీయో. మనసు బాగాలేదనుకోండి సార్, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, మెడిటేషన్ చేసుకోవచ్చు, మానసిక ప్రశాంతత కోసం ఎన్నో ఉన్నాయి సార్. ఇవన్నీ వదిలేసి సడన్ గా నిర్ణయాలు తీసుకుని చనిపోవడం అనేది ఆ కుటుంబానికి ఎంతో లోటు. రియల్లీ నాకు చాలా బాధగా ఉంది. ఆ పిల్లల వయసు 11 సంవత్సరాలు, అవునంటే పాప వయసు 9 సంవత్సరాలు. పాపం ఈ రూపాదేవి గారి తల్లిదండ్రులు ఆడంత బాధపడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారో వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎంత బాధపడతారండి. వీళ్ళది ప్రేమ వివాహం అని విన్నాను సార్. ఇది ఒకటి 10 సంవత్సరాలు అయింది పెళ్లి, 10-11 సంవత్సరాలు అయింది, ప్రేమ వివాహం చేసుకున్నారని విన్నాను నేను. ఇంత అన్యోన్యంగా ఉన్నారు అని వింటున్నాను. మొన్న ఇప్పుడు వచ్చిన వాటిలన్నిట్లో కూడాను మొన్నటి దాకా చూస్తూనే ఉన్నాము, చాలా అన్యోన్యంగా ఉన్న దంపతులు వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. అలాంటి సడన్ గా ఏం ప్రాబ్లం అయి ఉంటుంది? హస్బెండ్ ప్రాబ్లమా, లేకపోతే వేరే వాళ్ళ ప్రాబ్లమా, వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు? దేనికైనా కూడా ఆమెకంటూ ఒక మంచి పదవిలో ఉన్న హస్బెండ్ ఉన్నాడు, ఎడ్యుకేటెడ్, మళ్ళీ స్కూల్ టీచరు, మంది మార్బలం ఆమెకు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరితో చెప్పినా కూడా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అలాంటిది చాలా అర్ధంతరంగా తన జీవితాన్ని రూపానే వ్యక్తి ఆమె ముగించడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి అంటే రాజకీయాలు తిరుగుతున్నప్పుడు ఒక ఫ్యామిలీని పట్టించుకోవడం కుదరదండి. కుదరదు సార్. అది ఏ వైఫ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గ్రహించుకోవాలి. అది పదవి వచ్చేంత వరకే సార్. పదవి వచ్చినా కొంచెం స్టెప్లైజ్ అవుతారు ఎవరైనా కూడా. కొంచెం కుటుంబానికి అనేది ఒక సమయం ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, బిజీగా ఉన్నా కూడా. ఇప్పుడు అప్కమింగ్ రాజకీయాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎలా పేరు సంపాదించాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలనో లేదంటే వాళ్ళు మినిస్టర్ అవ్వాలనో ఏవో కోరికలు ఉంటాయండి పాపం.
అసలు వాళ్ళు ఫ్యామిలీ కానీ పిల్లల్ని ఎవరు పట్టించుకోరు. నేను చూస్తుంటాను కదా, వాళ్ళందరూ కూడా ఎంతో ఇక ఇక ప్రజల గురించి ఏదో వాళ్ళ సమస్యల గురించి తిరుగుతుంటారు వాళ్ళు. తిరుగుతుంటారు. కానీ కుటుంబం పట్టించుకోకుండా ఉండే వాళ్ళే అయితే మరి ఒక నెల క్రితమే వాళ్ళు పుణ్యక్షేత్రాలన్నీ భార్యాభర్త పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళొచ్చారు అంటున్నారు. ఎంత నిర్లక్ష్యం చేసినా కూడా మరి ఆ సమయం అనేది వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారు. నిర్లక్ష్యం కావాలని కాదులేండి, అంటే పనులలో పడిపోయి ఇదేంటంటే ఒక సమాజంలో మంచి గుర్తింపు పొందాలి, రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు కష్టపడాలి. అదొక సపోర్ట్ ఉంది. ఆవిడ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆవిడ దగ్గర మంచి శాలరీ కూడా వస్తుందంట సార్ ఆమెకి. ఈ మన సత్యం గారు ఎమ్మెల్యే కాకముందు అంతా ఆవిడ ఇంట్లో మొత్తం అంతా హోల్ అండ్ సోల్ మొత్తం అంతా ఆమె చూసుకుందంట కుటుంబాన్ని. అంత బాధ్యతాయుతంగా నడుచుకున్నటువంటి ఒక వ్యక్తి సడన్ గా సూసైడ్ చేసుకుంది అంటే అసలు నమ్మశక్యం కావటంలో నాకైతే. ఇది రకరకాల వాళ్ళు అంటే ఒక చూడండి, సినిమా వాళ్ళు ఇది ఆత్మహత్య చేసుకున్నారు, చదువుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఎక్కువ ఈ మధ్య అయిపోయినాయండి ఎక్కువ. దానికి కావాల్సిన అంటే ప్రజలందరిలో కొద్ది మార్పు రావాలి అంటే ఆనందంగా ఉండడానికి ఏంటి ఒక సమస్య అనేది ఆత్మహత్య అనేది దానికి పరిష్కారం కాదు కదా సార్. నేనేమంటానంటే ఈ ఆత్మహత్య ఇంకా ముందు ముందు చూసే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అనమాట. నిజంగా మనం అనుకుంటాం ఏమనంటే నేను చచ్చిపోతే తెలుస్తుంది మీకు అనుకుంటాం, కానీ ఎవరికి ఏం తెలియదు సార్. చచ్చిపోయినాక ఏముంటుంది ఇంకా మహా అయితే ఒక 2 రోజులు భారీగా ఏడుస్తారు, ఎక్కువగా ఏడుస్తారు. మహా అయితే ఎక్కువ ప్రేమ ఉన్న ఒక వారం, లేదంటే ఒక 10 రోజులు. 11వ రోజు అయిపోయినాక ఇంకా అంతా రొటీన్ గా మామూలుగా సెల్ ఫోన్లు, ఇంట్లో వంటలు, మామూలుగా ఎక్కడికి పోవాల్సిన కార్యక్రమాలకు అందరూ వెళ్ళటము. మహా అయితే బాగా తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ ఉన్నోళ్ళు 1 సంవత్సరం రోజులు గుర్తు చేసుకుంటారు. తర్వాత అంటే ఈ జనరేషన్ గురించి చెప్తున్నాను సార్ నేను. అందుకని ఆ తల్లి చనిపోవడం అనేది ఎవరి కోసం చనిపోయింది, ఎవరికి తెలియాలని చనిపోయింది నాకు అర్థం కావట్లేదు. ఇక మందులు కూడా చాలా వచ్చినట్టు ఇప్పుడు ఆత్మహత్య మనసులో అనిపిస్తుంది అనుకోండి వాళ్ళకి. మందులు ఉన్నాయి సార్ వాటికి. మా టాబ్లెట్స్ కోర్స్ వాడితే వాళ్ళకి అటువంటి ఆలోచన నుంచి పక్కకు వస్తారట. అదే నేను అంటున్నాను, మెడికల్ కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉన్నా కూడా డాక్టర్స్ ఉన్నారు. ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతున్నా దానికి మనకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఫుల్ ఇట్లా అసలు ఎవరన్నా ఎవరిని ఇబ్బంది పెడితే చెప్పండి వాళ్ళని ఇట్లా అని అట్లా అన్నారు. అలా ఇబ్బంది వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే షీఈ్ వెరీ మెచ్యూర్డ్ ఉమెన్. 2 పిల్లల తల్లి, ఒక ఎమ్మెల్యేకి వైఫ్. ఆమెకి ఎంత హోదా ఉంటది, అసలు ఎంత సమాజంలో ఎంత గౌరవంగా బతికుంటది ఆమె. అలాంటి ఆవిడ చనిపోయింది అంటే ఇంకా విషయాలు ఏమి బయటికి రాలేదు సార్. ఏం జరుగుతుందో, అసలు ఎందుకు చనిపోయింది, ఏమైనా సూసైడ్ నోట్ ఏమన్నా ఉందా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా చనిపోవడం అనేది. ఎందుకంటే ఆయన షాక్ గురయ్యాడంటే నిజంగా 100% ఆయన తెలియకపోయి ఉండొచ్చు ఈవిడ ఎందుకు చనిపోయింది అనేది. అవన్నీ కూడా త్వరలో తెలుస్తాయి. ఆవిడ ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారికి అంటున్నారు. చేశారంట సార్. చేస్తే వెంటనే ఆయన వెనక్కి అక్కడే శ్రోత పడిపోయారు, పక్కన వాళ్ళంతా పట్టుకోవడం అదంతా జరిగింది. అది ఆయనకి ఎంత ఇప్పుడు ఇంత ఒక సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో ఇటు ఈ వార్త ఆయన ఒక వ్యక్తిగా పొంగదీసేసి ఉంటది సార్. మనం అనుకోకూడదు సార్ చనిపోతే ఏదో అయిపోతుందని. ఏమీ ఉండదు, నథింగ్ విల్ బి దేర్. చనిపోతే ఇంకంతే. కుటుంబ సభ్యులు తనని నమ్ముకున్నటువంటి బిడ్డలు అనాథలైపోతారు, ఆమె నమ్ముకున్న బిడ్డలు అనాథలైపోతారు. ఎందుకంటే తల్లి చూసినంత ప్రేమగా తండ్రి కాదు కదా ఎవరు చూడరండి బిడ్డలు. ఆమె చనిపోకుండా ఉండాల్సింది. మనం ప్రతిసారి అనుకుంటున్నాం కానీ ఇట్లా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉండాలి. కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదరించగలగాలి. అప్పుడే వాళ్ళకి కొంచెం మానసికంగా ధైర్యం వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా సీరియల్ యాక్టర్ ఒక ఆయన కూడా అలా చేశాడు. అతను మీకు తెలిసి ఉంటది. అది ఎవరు సార్? సీరియల్ యాక్టర్ పవిత్ర, అది చందు. చందు మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. చందు కూడా ఒక అమ్మాయి కోసం ఏంటి సార్ చచ్చిపోవడం? ఏమన్నా అసలు ఏమైనా తెలివి ఉందా వాడికి? భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అప్పజెల్లెలు ఉంది, ఇంత మందిని అనాథం చేసి పోయాడు. ఏంటి లాభం? ఇప్పుడు చెప్పుకుంటున్నారు కొన్ని రోజులు, తర్వాత ఇంకొక నెల తర్వాత చూడండి అబ్బాయి గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉండరు. అంటే మనిషి అవసరం లేదు, పోయాడంటే ఇంకంతే. సో కాబట్టి మనము బ్రతికి మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కళ్ళని దేవుడు పుట్టించాడంటే దాని వెనక ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ ప్రణాళిక ఏమిటో మనం ఎతికి పట్టుకొని దాన్ని మనం సాధించగలగాలి. సూసైడ్ చేసుకుంటే కుటుంబాలకు నష్టం. ఇదండి మనోజ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే దుర్గా ప్రసాద్ గారు.